15వ మహాసభ సందర్భంగా మహాసభల సంతాప సూచికగా మహాసభల ప్రారంభ సూచికగా మరి జెండాను మన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా సిపిఎం పార్టీ చేస్తున్నటువంటి ఉద్యమాలని పోరాటాలని ఈ శాఖ నిర్వహించే ఉద్యమాలని పోరాటాలని అన్నింటినీ సమీక్షించుకొని రాబో 3 సంవత్సరాల కాలం పాటు భవిష్యత్తు కార్యాచరణని రూపొందించుకొని ఈ దేశంలో జరుగుతున్న దోపిడీ వ్యతిరేకంగా ఒక కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఈ మహాసభలు అనేటువంటి ప్రధానంగా ఉపయోగపడతాయి. అందులో భాగంగానే ఈ ప్రాంతంలో ఈ బచ్చన్నపేట ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధానమైనటువంటి సమస్యలపైన సిపిఎం కేంద్రీకరించి భవిష్యత్తు కాలంలో పనిచేయడం కోసం ఈ మహాసభల్ని వేదికగా చేసుకోబోతా ఉన్నాం. ఇదే సందర్భంలో ఈ ప్రాంతంలో మరి గుడిసెలు వేసుకొని మరి గోపాల్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి 174 సర్వే నంబర్లో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నటువంటి గుడిసెవాసులందరికీ సిపిఎం పార్టీ అండగా నిలబడి పట్టాలు ఇచ్చేంత వరకు వాళ్ళకి ఇళ్ల స్థలాలు వచ్చేంత వరకు సిపిఎం పార్టీ వాళ్ళకు అండదండగా నిలబడుతుంది. అది కూడా మా కర్తవ్యాలలో మా ఎజెండాలో ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. బచ్చన్నపేట ప్రాంతం నిత్యం కరువు కాటకాలతో గురవుతున్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి చెరువులను కుంటలను నింపి రైతాంగానికి సాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఈ ప్రాంతంలో మరి నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. ఈ ప్రాంతంలో పరిశ్రమలు లేక నిరుద్యోగులు రోజువారీ కూలీ చేసుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఉన్నత చదువులు చదివినప్పటికీ కూడా మరి వలసలు వెళ్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరుతోని మరి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది. కావున ఇప్పటికైనా నిరుద్యోగ సమస్యను ప్రధానమైనటువంటి సమస్యగా భావించి నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే నేపథ్యంలో ఇక్కడ ఇళ్ల స్థలాల సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. ఈ ప్రాంతం గతంలో మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తెలంగాణ వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో అగ్రభాగాన సిపిఎం పార్టీ నిలబడుతుందని చెప్పేసి అందుకు పోరాటాలకు ప్రజలందరూ కూడా సన్నద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా సెలవు. నమస్కారం.